లోకములో ఉన్నదంతా పెంటే, లోకములో ఉన్నదంతా పెంటే. అది మన మీద వేసుకోకూడదు, మనం దాని దగ్గరికి వెళ్ళకూడదు. మనం ప్రభు కొరకు నిలబడాలి. మన అతిశయం ప్రభువే, మన అతిశయం ప్రభువే, మన అతిశయం సిలువే, మన అతిశయం సిలువే. మన అతిశయం అందమును బట్టి కాదు, మన అతిశయము గౌరవింపదగిన వారు చుట్టూ ఉన్న వారిని బట్టి కాదు, మన అతిశయం బడాబాబులను బట్టి కాదు, మన అతిశయం రాజకీయ నాయకులను బట్టి కాదు, మన అతిశయం మనకున్నటువంటి బట్టలు, నూలు వస్త్రాలు, పట్టు వస్త్రాలు బట్టి కాదు. మన అతిశయం దేవునిని బట్టి, మన అతిశయం సిలువను బట్టి. మనం గర్వంగా ఉండవలసినది సిలువను బట్టి. హల్లెలూయా. నీవు కాళ్ళను ఎగరేయవలసింది సిలువను బట్టే. లోకము దాని ఆశలు, చెప్పండి, పూర్తి చేయండి. లోకము దాని ఆశలు, లోకము దాని ఆశలు దేవుని మాటలు ఎన్నటికీ గతించవు. ఆయన ఎన్నటికీ గతించడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు, శక్తిమంతుడిగా ఉన్నాడు, నమ్మదగిన వాడిగా ఉన్నాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, నేను చేసిన పాపం, దయతో నన్ను క్షమించు అని కృతజ్ఞత గలవాడై దేవునిని స్తుతిస్తున్నాడు. అయ్యో, నేను దేవునికి, పరలోకానికి, నీకు ఎదురు పాపం చేశాను, క్షమించయ్యా అని అడిగాడు. ఈరోజు మీరు ఆ మాట చెప్పగలరా? ఈరోజు ఆ మాట మీరు చెప్పగలరా? వాళ్ళు వేసిన కేకలు మీరు వేయగలరా? దావీదు కుమారుడా, నన్ను కరుణించని గుడ్డివాడు కేక వేసినట్టు వేయగలరా? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి పరలోకానికి, తండ్రి నీకు వ్యతిరేకంగా పాపం చేశానయ్యా, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను,